లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నంద్యాల లోక్సభ నియోజకవర్గంపై విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగాల్సిన పనులు ఏంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి సారించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లోని అతి పురాతనమైన నియోజకవర్గాల్లో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇక్కడ మొట్టమొదటి సభ్యుడు రాయసం శేషగిరిరావు 15 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యులుగా కొనసాగారు. 4వసారి 1967లో లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండేకంటి వెంకట సుబ్బయ్య సిపిఐ అభ్యర్థి ఎస్ రెడ్డిపై అత్యధికంగా 1,60,825 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 5వసారి 1971లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పెండేకంటి వెంకట సుబ్బయ్య ఎన్సీఓ అభ్యర్థి అయిన కేఏ రెడ్డిపై 1,30,456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1977లో 6వసారి జరిగిన ఎన్నికల్లో బీఎల్డీ పార్టీ అభ్యర్థి నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండేకంటి వెంకట సుబ్బయ్యపై 35,743 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరలా 1978లో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండేకంటి వెంకట సుబ్బయ్య జనతా పార్టీ అభ్యర్థి గొమాంగోపై 41,003 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 7వసారి 1980లో లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ అభ్యర్థి అయిన పెండేకంటి వెంకట సుబ్బయ్య కాంగ్రెస్ యు అభ్యర్థి ఆసిఫ్ పాషాపై 78,378 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 8వసారి 1984లో లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండేకంటి వెంకట సుబ్బయ్యపై 50,223 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 9వసారి 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొజ్జా వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డిపై 56,262 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 10వసారి 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెల్లా రామకృష్ణారెడ్డిపై 1,86,766 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన రాజీనామా చేయడంతో 1991లో నంద్యాల లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పివి నరసింహారావు బీజేపీ పార్టీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్పై 5,80,035 ఓట్ల మెజారిటీతో గెలుపొంది దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. ఇక 11వసారి 1996లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పివి నరసింహారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిపై 98,530 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పివి నరసింహారావు రాజీనామా చేయడంతో 1996లో జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగయ్య నాయుడుపై 4,41,142 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 12వసారి 1998లో లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డిపై 4,650 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 13వసారి 1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డిపై 72,609 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 14వసారి 2004లో లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డిపై 11,11,151 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 15వసారి 2009లో నంద్యాల లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం మహమ్మద్ ఫారూక్ పై
1,05,766 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 16వసారి 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం మహ్మద్ ఫరూక్పై 90,847 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 17వసారి 2019లో నంద్యాల లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాండ్రా శివనందరెడ్డిపై 2,50,119 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1952 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్లోనూ 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరగ్గా 9 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 4 సార్లు టీడీపీ విజయం సాధించగా సీపీఐ ఒకసారి విజయం సాధించింది. జనతా పార్టీ కూడా ఒకసారి విజయం సాధించింది. 2 సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి రాజకీయ చరిత్ర ఉంది. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఇక్కడి నుండి విజయం సాధించిన నీలం సంజీవరెడ్డి భారత రాష్టపతిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు. 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ఈ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన రాజకీయ పార్టీలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. నియోజకవర్గ ముఖచిత్రం చూస్తే నంద్యాల పార్లమెంట్ పరిధిలోకి నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. తాజాగా ఈ సంవత్సరం జనవరి 22న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ 7 నియోజకవర్గాలలోని మొత్తం ఓటర్లు 13,72,091 మంది కాగా అందులో 6,73,425 మంది పురుషులు, 6,98,404 మంది స్త్రీలు, 262 మంది ఇతరులు ఉన్నారు. ఇక అధికారిక ఎన్నికల ప్రక్రియ విషయానికొస్తే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎంతో దోహదపడుతున్నాయి. గత 2019 ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, ముఖ్యంగా యువత ఓటింగ్ లో పాల్గొనేలా ప్రతి కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అవగాహన కల్పించారు. ఈసారి యువ ఓటర్లలో చైతన్యం పెరిగిందనడానికి ఎన్నికల సంఘం వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చేసిన ప్రచారం నిదర్శనంగా నిలుస్తున్నాయి. నంద్యాల పార్లమెంటు పరిధిలో సమస్యల విషయం చూస్తే వర్షం వస్తే చాలు నంద్యాల పట్టణమంతా నీళ్లు వస్తాయి. కుందు, మద్దిలేరు, శ్యామ్ కాలువలకు రక్షణ గోడల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు కేటాయించినా కూడా అవి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా పూర్తి కాలేదు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎటువంటి పరిశ్రమలు కూడా రాలేదు. నంద్యాల పట్టణానికి అమృత ఫేజ్ 2 పథకం కింద మొదలుపెట్టిన పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. నంద్యాల జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. నంద్యాల సోనా బియ్యం దేశంలో చాలా ప్రఖ్యాతిగాంచాయి. వ్యవసాయ విభాగంలో నంద్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. నంద్యాలలో ఆచార్యరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికం. ఇక్కడ కొత్త రకం వంగడాలను సృష్టించి పరిశోధన చేసిన అనంతరం పలు రకాల విత్తనాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసిన ఘన చరిత్ర ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారులు మంజూరు చేశారు. 167 కె కల్వకుర్తి టు నంద్యాల జాతీయ రహదారి నిర్మాణం పనులు చేపట్టారు. అలాగే కర్నూలు టు దోర్నాల 340 నేషనల్ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. 340 నేషనల్ హైవే పనులు దాదాపు 30% పూర్తి చేశారు. నంద్యాలలో కొత్త వైద్య కళాశాల ప్రారంభమై తరగతులు కూడా నడుస్తున్నాయి. ఉడా నిధులతో ఓర్వకల్ విమానాశ్రయం నిర్మించారు. ఇక్కడి నుండి విమానాల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రసాద్ పథకం కింద శ్రీశైలంలో 60 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దిపై దృష్టి సారించి సర్వతోముఖాభివృద్దికి పాటుపడాలని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.